ఒక గంభీరమైన సమయంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పతగలేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశానికి. ఇక ప్రభుత్వాల మీద, పార్టీల మీద, పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పెట్టకపోయి ఉండొచ్చు, కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి, వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీల్ని యథాలాపంగా ఇవ్వాల. చాలా ఆలోచించి, చాలా చర్చ జరిగాక, చాలా రభస జరిగాక, చాలా ఆలోచించి వ్రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పి అంటాం ధర్మం కాదు. అందరం కూర్చుని దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. ఇది ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదు, ఇది ఏ పార్టీ వ్యవహారం కాదు, ఏ సంస్థ వ్యవహారం కాదు. ఆనాడు అన్ని రకాల మాటలు ఇచ్చారు, ఏది కోరితే అది మీ ఇష్టం చేసేస్తామని చెప్పన్నారు. అంచేత 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. మన తెలుగు ప్రజలు దేశం మొత్తాన్ని కూడా అన్యాయం చేసి మాకేమైనా కోరట్లా, మా న్యాయం జరగాలి మాకని కోరుతుంది. అలాగే ఇప్పటి ప్రధానమంత్రి గారు మరి మాకు సంబంధం లేదని నాకు వెళ్ళలేదు. వారి పార్టీ వారు పార్లమెంట్లో చెప్పారు, వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందరం కలిసి ఇదేదో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు కదా అని చెప్పని 1 గంటలో తీసుకొచ్చే శక్తి వారికి లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. ఇన్నేళ్లుగా పెరిగిపోయిన సమస్య ఒక దీర్ఘకాలంగా చాలా లోతైన వ్యూహంతో నిజాయితీగా ఒక పక్కన తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ ఇప్పుడిప్పుడే మనం కుదిరపడుతున్నాం తెలుగు సమాజంగా. 2 రాష్ట్రాల ప్రజల్లో కూడా సామరస్య వాతావరణం వెల్లివిరుస్తోంది. అందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలని, నాయకుల్ని మనసారా అభినందిస్తున్నాం. దాన్ని కొనసాగించాలి. అలాగే దేశ సమైక్యతకి గంటుపడకూడదు. ఇప్పుడు తప్పులు అన్నట్టు అనవసరం అండి. ఈ దేశంలో 70 ఏళ్ళు అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు, దాని పర్యవసానం మనం అనుభవిస్తున్నాం. ఓటు వేసింది మనం, పన్నులు కట్టింది మనం, తప్పులు దండం ఎందుకండి? ఇప్పుడేం జరగాలి ఆలోచించాలి. మనకి ఎవరు మిత్రులు కదా, ఎవరు శత్రువులు కాదు, అందరూ మన వాళ్ళే. వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన దేశంలో మన మధ్య నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పాపంలో మనందరిది భాగస్వామ్యం ఉంది.